తాజా అంశం చూస్తున్నాం. లగచర్ల ఘటనలో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు 24 మంది రైతులకు బెయిల్ ఇచ్చింది. వివరాల్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకున్నాం. శ్రీకాంత్, లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతులకు బెయిల్ మంజూరుపై వివరాలు చెప్పండి. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్తో పాటు ఆయన ఆ కేసులో నిందితులుగా ఉన్న కొంతమంది బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అంతకంటే ముందే కొడంగల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న దానికి సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసింది. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులన్నింటినీ కూడా నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో విచారించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు నాంపల్లి కోర్టుకు కొడంగల్ కోర్టు బదిలీ చేసింది. కాబట్టి అక్కడ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనలు కొనసాగాయి. ఈ కేసులో లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ దాడిలో A1 గా పట్నం నరేందర్ రెడ్డితో పాటు దాదాపు చాలా మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనకు సంబంధించి ఇందులో పట్నం నరేందర్ రెడ్డిని అప్పటిగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిగతా నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఇప్పటికే నరేందర్ రెడ్డిని కస్టడీలో కూడా తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా అంటే ఇప్పటికే నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించారు. దర్యాప్తును సహకరించడానికి పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగతా నిందితులంతా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళ తరపున న్యాయవాదులు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో షరతులకు సంబంధించిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. అయితే పూచికత్తుగా పట్నం నరేందర్ రెడ్డి 50,000 రూపాయల పూచికత్తును సమర్పించారని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశించింది. మిగతా నిందితులను 20,000 పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు దర్యాప్తుకు పిలిచినట్టు సహకరించారని చెప్పి కూడా వాళ్ళ ముందు హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు విధించింది. అయితే దీనికి సంబంధించి బెయిల్ సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఆ బెయిల్ పత్రాలను నాంపల్లి కోర్టు నుంచి వచ్చిన బెయిల్ సంబంధించిన బెయిల్ పత్రాలన్నింటిని కూడా తిరిగి చెర్లపల్లి జిల్లా అధికారులకు సమర్పిస్తే వాళ్ళు నిందితులు ఎవరైతే బెయిల్ పొందారో వాళ్ళందరినీ పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగతా నిందితులను విడుదల చేయనున్నారు. శర్మ, అంటే ఈ ప్రాసెస్ అంతా ఈ రోజు సాయంత్రానికి అవుతుందా, రేపు ఉదయమే విడుదల ఉంటుందా? ప్రస్తుతానికైతే బెయిల్ పత్రాలకు సంబంధించి దాదాపు ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో జడ్జి మెన్షన్ చేసేదాన్ని బట్టి అంటే న్యాయమూర్తి అందులో బెయిల్ ఆర్డర్స్ లో మెన్షన్ చేసేదాన్ని బట్టి ఇమీడియట్ గా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒకవేళ ఆదేశాలు ఉంటే దాన్ని సాయంత్రం 6 గంటల లోపు అక్కడ మంజూరు ఇస్తే కొన్ని సందర్భాల్లో ఆ విధంగా 5:30 నుంచి 6 గంటల సమయం ఉంటుంది. మరికొన్ని బెయిల్ పత్రాలకు సంబంధించి రాత్రి 8-9 గంటల వరకు ఇచ్చినా సరే ఆ విధంగా కొన్ని సందర్భాల్లో బెయిల్ పత్రాలను జైలు అధికారులకు ఇస్తే విడుదల చేసే సందర్భాలు ఉంటాయి. కానీ మరి ఆలస్యం అయితే రాత్రి 11-12 ఆ సమయంలో ఇస్తే మాత్రం ఆ నిబంధనలు ఒప్పుకోమని చెప్పి జైలు సూపరింటెండెంట్ అధికారులు విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇటీవల మనం దానికి సంబంధించి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్ పత్రాలు సకాలంలో అక్కడ అందకపోవడం, రాత్రి 11:30-12 గంటల సమయంలో అక్కడ అందరం ఆ సమయంలో జైలు అధికారులు విడుదల చేయడానికి నిరాకరించడం అది చూసిన వ్యవహారమే. అలా కొన్ని సందర్భాల్లో నిబంధనలను బట్టి అంటే ఆ బెయిల్ ఉత్తర్వుల్లో సమయాన్ని బట్టి దాదాపు రాత్రి 7-8 గంటల వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల లోపల ఒకవేళ బెయిల్ పత్రాలు అక్కడ అందిస్తే మాత్రం వెంటనే విడుదల చేస్తారు. కానీ మరీ ఆలస్యం అయితే మాత్రం దానికి నిబంధనలు ఒప్పుకోవాలని చెప్పి కూడా జైలు సూపరింటెండెంట్ కానీ అక్కడ జైలు అధికారులు కానీ నిరాకరించే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి బెయిల్ పత్రాల్లో ఏముందో దాన్ని బట్టి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. శర్మ, ధన్యవాదాలు శ్రీకాంత్.